ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ లెబనాన్పై చేసినటువంటి భారీ దాడులకు ఇజ్రాయిల్ తమకు తాముగా పెట్టుకున్నటువంటి ఈ పేరుతో దాడి చేస్తున్నటువంటి ఒకే రోజులో 250 మందిని చంపివేసి 1150 మందికి పైగా గాయపరిచినటువంటి ఈ ఆపరేషన్ ఏమంటుంది అంటే ఇరాన్ మరియు అమెరికా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్లోని హెజ్బుల్లా దాడులకు వర్తించదని ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే ఆపరేషనల్ ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ ఈ యొక్క కార్యక్రమం కింద 10 నిమిషాల్లో 100కు పైగా హెజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ గొప్పగా చెప్పుకుంటున్నది. అలాగే బఫర్ జోన్ ఏమిటి? బఫర్ జోన్ అంటే దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి లితానీ నది వరకు ఉన్న ప్రాంతాన్ని లెబనాన్ నుండి విడదీసి అక్కడ ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తున్నది. అనగా ఈ ప్రపంచం మొత్తంలో అతి పెద్ద విస్తరణవాది రియల్ ఎస్టేట్ చేసేటోడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఇజ్రాయిల్ తర్వాతనే. ఆక్రమణదారు, ప్రపంచంలో అతి పెద్ద ఆక్రమణదారు ఎవరు అంటే ఇజ్రాయిల్ దేశమే అని ఖచ్చితంగా చెప్పవలసి వస్తున్నది. ఎందుకంటే ఇటు అమెరికా ఇరాన్కు యుద్ధము అప్పగించేసి అటు హెజ్బుల్లా మరియు లెబనాన్లో తమ విస్తరణ కొనసాగిస్తున్నాడు. వేల మందిని చంపివేసి అయినా సరే వాళ్లకు ప్రాణాలకు లెక్కలేదు. కావలసినటువంటి ఆ యొక్క లెబనాన్ దేశాన్ని ఆక్రమించుకోవాలి, తమ యొక్క విస్తరణను పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది జరుగుతున్నది. మరి ఇటువైపున అమెరికా సైనిక కదలికలు ఎట్లా ఉన్నాయంటే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికాకు చెందిన వాహన నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలు, మిజైల్స్ను ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో మోహరించి పెట్టినవి ఆల్రెడీ అట్లాగే ఉన్నాయి. దీని వలన అక్కడ ఏమి జరుగుతుంది? లెబనాన్లో అంటే దాడుల వలన వేల సంఖ్యలో ప్రాణాలను అరచేత పెట్టుకుని తమ ఇండ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. ఆశ్రయం కల్పించడం అక్కడి వారికి ఇప్పుడు చాలా కష్టతరంగా మారింది. అనగా ఇక్కడ ఇజ్రాయిల్ వేరు, ఇరాన్ మరియు అమెరికా వేరు అంటున్నప్పుడు ఇజ్రాయెల్ తరఫున పోరాడడానికి ఇజ్రాయెల్కు ఒక కవచంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అని చెప్పవలసి వస్తున్నది. అట్లా వ్యవహరిస్తున్నది కూడా. అనగా ఇక్కడ తల్లి పంచాయతీ తెగిన పిల్ల పంచాయతీ ద్వారా తల్లి ఖచ్చితంగా మళ్ళీ యుద్ధంలో రంగంలోకి వస్తున్నటువంటి పరిస్థితిని ట్రంప్ ద్వారా మనం చూడవలసి వస్తున్నది.